హలో అండి. వెల్కమ్ టు మీనా ఫ్యాషన్ వ్లాగ్స్. ఈరోజైతే మేము విజయవాడ ఉత్సవ్‌కి వెళ్తున్నామండి. స్టార్ట్ అయిన 3 డేస్ తర్వాత అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ డైలీ అయితే వెళ్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. అందుకనే వెళ్ళిన ఈ ఒక్కరోజు 4-5 అవర్స్ అయితే అక్కడ టైమ్ స్పెండ్ చేసొచ్చాను. వెళ్ళంగానే క్రాకర్స్‌తో మాకైతే వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే డ్రోన్ షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. 5-10 మినిట్స్ అయితే క్రాకర్స్ అయితే కాల్చారండి. ఆ తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు డ్రోన్ షో అయితే జరిగింది. ఎటువైపు చూసినా సరే దుర్గమ్మ విగ్రహాలతో పున్నమి ఘాట్‌నైతే చక్కగా అలంకరించేశారు. స్టార్టింగే విజయవాడ ఉత్సవ్ అని చెప్పి డ్రోన్స్ అయితే ఇలా అరేంజ్ చేశారండి. చాలా అందంగా ఉంది గదా! ఆకాశంలో మన విజయవాడ ఉత్సవ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా అనిపించింది. ఈ ఈవెంట్స్ అయితే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ లక్ష్మీదేవి విగ్రహం ఎంత చక్కగా డ్రోన్స్‌తో అరేంజ్ చేశారో. ఈ నవరాత్రులన్ని రోజులు కూడా నిజంగానే విజయవాడకి కలొచ్చిందండి. అసలు విజయవాడ మొత్తం సందడిగా మారిపోయింది. ప్రతి ఫెస్టివల్‌కి కూడా ఈ పున్నమి ఘాట్‌లో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. విజయవాడలో ఎంజాయ్ చేయాలంటే కృష్ణా రివర్, మాల్స్ అండ్ మూవీస్ తప్ప అదర్ ఎంజాయ్‌మెంట్ అయితే ఏమీ ఉండదండి. కానీ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేయటం చాలా చాలా బావుంటుంది. విజయవాడ వాస్తవ్యులకైతే మంచి రిలాక్స్ అని చెప్పొచ్చు. డ్రోన్స్‌తో ఇలా డిఫరెంట్ పిక్చర్స్ ఆకాశంలో చూడటం అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఈవెంట్‌ని చూడాలంటే డే టైమ్ కన్నా నైట్ టైమే చాలా బావుంటుంది. ఎందుకంటే నైట్ టైమే కదా డ్రోన్ షో అయితే మనకి చక్కగా కనిపిస్తుంది. డే టైమ్ అయితే ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం, ఇంకా ఇలాగే షాపింగ్ మాల్స్, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ చాలా అరేంజ్ చేశారు కదా! వాటినైతే మనం చూడొచ్చు. నైట్ టైమ్ లైటింగ్స్‌తో అయితే చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడున్న సినిమా హీరోలతో అయితే నేనైతే ఒక చిన్న వీడియో కూడా తీసేసుకున్నాను. డ్రోన్స్‌తో వేసిన ఈ హారం అయితే చాలా యూనిక్‌గా అనిపించింది. డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయండి. కాకపోతే వాటి జోలికైతే అస్సలు వెళ్ళలేదు. అలాగే హ్యాండ్లూమ్ డ్రెసెస్, శారీస్ కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే అన్ని వెరైటీస్ అయితే ఏమీ లేవు. నాకైతే పెద్దగా నచ్చలేదు. ఇక్కడ వేసిన ఈ సెట్ అయితే నాకైతే చాలా అందంగా అనిపించిందండి. అమ్మవారి విగ్రహాన్ని కూడా చాలా అందంగా ఇక్కడ పెట్టారు. క్రౌడ్ అయితే చాలా ఉందండి. ఈవినింగ్ అవ్వటంతో అది కూడా హాలిడేస్ కదా! చాలామంది జనాలే వచ్చారు. మంచు కొండలో ఉండేటట్టు అమరావతి శివలింగాన్నయితే ఇక్కడ పెట్టారండి. లోపలికి వెళ్ళేసరికి పెద్ద అమ్మవారి విగ్రహాన్నయితే అక్కడ అలంకరించి ఉంది. అమరావతి శివలింగాన్నయితే చూడటానికైతే లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే పైకి వెళ్ళి స్టెప్స్ ఎక్కి రావాలి. చాలామంది జనాలే ఉన్నారు. దానికోసం ఒక పెద్ద క్యూనే ఉంది. సో, అందుకని నేను దూరం నుండే చూసి వచ్చేసాను. ఇక్కడైతే పెద్ద చింపాంజీలే కనపడ్డాయండి. వాటితో అయితే వీడియో తీసుకుందామని ట్రై చేశాను. కానీ పాపం వాళ్ళకి లోపలైతే అస్సలు గాలి రావట్లేదంట. ఊపిరాడట్లేదని చెప్తున్నారు. ఇక్కడైతే నా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న ఒక అమ్మాయి అయితే కనిపించింది. ఇంకా ఫైనల్‌గా గీతా మాధురి గారి ప్రోగ్రామ్ అయితే చూడటానికైతే ఇంకా కూర్చున్నామండి. ఇంకా కూర్చున్న తర్వాత 2 అవర్స్ వరకు అక్కడే ఉండిపోయాం. ఆమె సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా ఇలా లైవ్‌లో వినటం అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక్కో రోజు ఒక్కో సింగర్ ప్రోగ్రామ్‌నైతే ఇక్కడ ఈ ఈవెంట్‌లో అరేంజ్ చేశారు. గీతా మాధురి గారు పాడే పాటలకైతే ఇక్కడ ఆడియన్స్‌లో అయితే చాలామంది పెద్దగా కేకలు, డాన్సులైతే మొదలుపెట్టేశారండి. చాలా అందరూ ఎంజాయ్ చేశారసలు. యాక్చువల్లీ ఈ 11 డేస్ కూడా డైలీ వచ్చి ఈ ప్రోగ్రామ్స్‌నైతే చూద్దామనుకున్నాను. కాకపోతే కుదరట్లేదు. అందుకనే నెక్స్ట్ మనకి అక్టోబర్ 1న కారుణ్య గారు, నా ఫేవరెట్ సింగర్ అయితే వస్తున్నారు. సో, ఆయన ప్రోగ్రామ్ చూడటానికైతే మళ్ళీ అక్టోబర్ 1న వద్దామని అయితే అనుకుంటున్నాను. వీళ్ళు మాత్రమే కాదండి, చాలామంది సునీత గారు, ఇంకా చాలామంది సింగర్స్ కూడా వస్తున్నారు. కాకపోతే విజయవాడలో ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ప్రోగ్రామ్ కాదండి. మన గొల్లపూడిలో అండ్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంకా చాలా ఏరియాస్‌లో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరుగుతున్నాయి ఈ 11 డేస్ మొత్తం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.